గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం వేవ్ ఆఫ్ దిస్ టాపిక్ లో ఇంటర్ఫియరెన్స్ గురించి మనం చెప్పుకుంటున్నాం కదండి. సో వాట్ ఈజ్ ఇంటర్ఫియరెన్స్ అంటే, ఇంటర్ఫియరెన్స్ అంటే కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ ఉంది, అలాగే డిస్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్. అంటే అసలు ఇంటర్ఫియరెన్స్ అంటే ఏంటంటే టూ వేవ్స్ అనేవి కంబైన్డ్ అవ్వడమే ఇంటర్ఫియరెన్స్, అంతే కదండి. సో ఇంటర్ఫియరెన్స్ అంటే ఏంటండి, కంబైనింగ్ ఆఫ్ టూ వేవ్స్. సో ఆ కంబైనింగ్ జరిగినప్పుడు టూ వేస్ లో జరుగుతుంది, దాన్ని బట్టి ఇంటర్ఫియరెన్స్ ని టూ వేస్ లో వాళ్ళు ఏం చేశారంటే, ఈ లెక్కన ఇంటర్ఫియరెన్స్ అంటే ఏం చెప్పొచ్చు అంటే ఓవర్ ల్యాపింగ్ అని చెప్పొచ్చు అండి. ఏం చెప్పొచ్చు? ఓవర్ ల్యాపింగ్ ఆఫ్ టూ వేవ్స్. Overlapping of two waves or more waves. Two waves is called interference. So interference ఎన్ని టైప్స్ ఉందంటే టూ టైప్స్ ఉందండి. టైప్స్ ఆఫ్ ఇంటర్ఫియరెన్స్. టైప్స్ ఆఫ్ ఇంటర్ఫియరెన్స్. ఫస్ట్ ఏంటంటే కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్. ఫస్ట్ వన్ ఏంటంటే కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్. అంటే మనం వేవ్స్ అంటే ఎలా ఉంటాయండి, క్రస్ట్, ట్రఫ్, క్రస్ట్ అంటే ఇలా ఏ కదండి వేవ్స్ అంటే. ఇప్పుడు నేను టూ వేవ్స్ కన్సిడర్ చేసుకున్నాను, ఇదో వేవ్ అలాగే ఇదో వేవ్. టూ వేవ్స్ కన్సిడర్ చేసుకున్నాను. ఈ టూ వేవ్స్ కూడా కంబైన్ అయితే టూ వేవ్స్ లో కంబైన్ అవ్వచ్చు. ఎలా అంటే ఇది క్రస్ట్ అంటే క్రస్ట్ కంబైన్ అవ్వచ్చు, అలాగే ట్రఫ్ మళ్ళీ క్రస్ట్ ట్రఫ్ ట్రఫ్. అంటే ఏమవుతుందంటే ఇక్కడ ఈ రెండు ఏ ఫేజ్ లో ఉన్నాయంటే ఇన్ ఫేజ్ లో ఉన్నాయండి. ఇన్ ఫేజ్ లో ఉన్నాయని ఎలా చెప్పగలుగుతాం అంటే, అక్కడ చూడండి దీని యొక్క క్రస్ట్ కంబైన్ అవుతున్నాయి, అలాగే దీని యొక్క ట్రఫ్ కంబైన్ అవుతున్నాయి. అంటే ఈ రెండు ఎలా ట్రావెల్ చేస్తున్నాయి అంటే, కంబైన్ అయ్యేటప్పుడు ఈక్వల్ ఫేజ్ తో అవి ఏం చేస్తున్నాయి అంటే ట్రావెల్ చేస్తున్నాయి. అంటే అవి రెండు ఇన్ ఫేజ్ లో ఉన్నాయని చెప్తాం, లేదా కాన్స్టెంట్ ఫేజ్ డిఫరెన్స్ తో అవి మూవ్ అవుతున్నాయని కూడా మనం చెప్తాం. సో ఇలా కంబైన్ అయినప్పుడు రిజల్టెంట్ వేవ్ లో ఏమవుతుందంటే యాంప్లిట్యూడ్ అనేది ఏమవుతుందంటే మాక్సిమం వస్తుంది. అంటే చూడండి, మెయిన్ పొజిషన్ నుంచి దీని యొక్క యాంప్లిట్యూడ్ ఏమవుతుందంటే మాక్సిమం వస్తుంది. ఇలాంటి ఇంటర్ఫియరెన్స్ ఏమంటామంటే కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ అంటాం. ఏమంటామండి? కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్. సో ఇలా కంబైన్ అయినప్పుడు మనకి స్క్రీన్ ప్లేస్ చేసినట్టయితే ఆ స్క్రీన్ మీద ఏం ఫామ్ అవుతాయంటే బ్రైట్ ఫ్రింజెస్ అనేవి ఫామ్ అవుతాయి. అర్థమైందండి? అంటే ఇంటెన్సిటీ ఏమవుతుందంటే మాక్సిమం ఉంటుంది. ఇంటెన్సిటీ ఎలా ఉంటుందండి కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ లో? మాక్సిమం ఉంటుంది. సో అక్కడికి లైట్ అనేది ఏమవుతుందంటే మాక్సిమం ఇంటెన్సిటీతో అక్కడ ఇన్సిడెంట్ అవుతుంది, కాబట్టి అక్కడ ఏ ఫ్రింజ్ ఫామ్ అవుతుందంటే బ్రైట్ ఫ్రింజ్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి డిస్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్. డిస్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ అంటే ఈ వేవ్స్ ఇలా కాకుండా వేరేలా ఎలా కంబైన్ అవ్వచ్చు అంటే, ఇలా ఉంటుంది. రెండో వేవ్ ఇలా ఉంటుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది చూడండి, క్రస్ట్ ఇది ట్రఫ్ కంబైన్ అవుతుంది. అలాగే ఇదేంటిది ట్రఫ్, ఇది క్రస్ట్ కంబైన్ అవుతుంది. అంటే ఒకదానికోటి ఇక్కడ మళ్ళీ చూడండి, ఇది ట్రఫ్, ఇది క్రస్ట్, ఇది ట్రఫ్. అంటే ఒకదానికోటి ఆపోజిట్ గా కంబైన్ అవుతున్నాయి, అంతే కదండి. సో ఇలా ఆపోజిట్ గా కంబైన్ అయితే రిజల్టెంట్ వేవ్ ఏమవుతుందంటే ఇలా వస్తుందండి. అంటే అక్కడ అసలు వేవ్ ఉందండి, వేవ్ అనేది లేదు. ఏమైంది, ఇక్కడ క్రస్ట్ ఇక్కడ ట్రఫ్ కలిపి అక్కడ ఏమవుతుందంటే క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయిపోయి మనకి యాంప్లిట్యూడ్ ఏమైపోతుందంటే మినిమం అయిపోతుంది. యాంప్లిట్యూడ్ మినిమం అయితే ఇంటెన్సిటీ కూడా మినిమం అవుతుంది. ఇంటెన్సిటీ ఎప్పుడైతే మినిమం అయిందో ఇక్కడ ఫామ్ అయ్యేది ఏంటంటే డార్క్ ఫ్రింజ్ అనేది ఫామ్ అవుతుంది. ఏమవుతుందంటే డార్క్ ఫ్రింజ్ అంటే దాంట్లోకి లైట్ అనేది ఎంటర్ అవ్వదు. అర్థమైందా లేదు? ఒకవేళ ఎంటర్ అయినా ఆ అమౌంట్ ఆఫ్ లైట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది.
ఆ ప్లేస్ మనకి చాలా డార్క్ గా కనబడుతుంది. చూడండి, డార్క్ రూమ్ అంటే ఏంటి, చీకటి గది, దాంట్లో లైట్ అనేది ఎంటర్ అవ్వదు కదా. అలాగే ఇక్కడ కూడా ఈ కాంబినేషన్ జరిగినప్పుడు, అంటే డిస్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ అనేది జరిగినప్పుడు అక్కడ ఇంటెన్సిటీ అనేది మినిమం ఉంటుంది. అంటే లైట్ ఏమవుతుందండి, తక్కువగా ఆ రీజియన్ లోకి ఎంటర్ అవడం వల్ల అక్కడ ఏం కనిపిస్తుంది అంటే చీకటిగా కనిపిస్తుంది. దాన్ని డార్క్ రీజియన్, దానికి పేరు ఏం పెట్టారంటే డార్క్ ఫ్రింజ్ అని పెట్టారు. అర్థమైంది కదండి. సో ఇప్పుడు ఈ డార్క్ ఫ్రింజ్ మనం ఫిజిక్స్ లో ఏదైనా సరే థియరీ ఉంటుంది, థియరీ తర్వాత వెంటనే మళ్ళీ దానికి ఫార్ములా బేసిక్ లేదా డెరివేషన్ పార్ట్ కూడా మనం ప్రూవ్ చేయాలి. అలా ప్రూవ్ చేయగలిగితేనే అది ఫిజిక్స్ లో ఒబే చేస్తారు, అంతే కదండి. సో ఇప్పుడు మనం మీ కాన్సెప్ట్ అయితే అర్థమైంది కదండి. ఇంటర్ఫియరెన్స్ అంటే ఏంటండి, కంబైనింగ్ ఆఫ్ టూ వేవ్స్ లేదా ఓవర్లాపింగ్ ఆఫ్ టూ వేవ్స్. దిస్ ఇంటర్ఫియరెన్స్ క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్. వన్ ఈజ్ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్, సెకండ్ వన్ ఈజ్ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్. సో కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ అంటే ఏంటంటే, చూసారా, సేమ్ పేజ్ లో ఉన్న టూ వేవ్స్ అనేవి కంబైన్ అయితే అక్కడ యాంప్లిట్యూడ్ అనేది మాక్సిమం ఉంటుంది. యాంప్లిట్యూడ్ ఎప్పుడైతే మాక్సిమం ఉందో మనకి I ఈక్వల్స్ టు A స్క్వేర్ కదా, I ఈజ్ ప్రపోర్షనల్ టు A స్క్వేర్ కదా. అంటే ఏమవుతుంది, యాంప్లిట్యూడ్ ఎప్పుడైతే మాక్సిమం ఉందో, అంటే మెయిన్ పొజిషన్ నుంచి పీక్ డిస్టెన్స్ ని ఏమంటాం, యాంప్లిట్యూడ్. ఈ డిస్టెన్స్ ని మనం ఏమంటాం, యాంప్లిట్యూడ్. సో ఈ యాంప్లిట్యూడ్ ఎప్పుడైతే మాక్సిమం ఉందో ఇంటెన్సిటీ కూడా ఏముంటుంది, మాక్సిమం. అంటే ఇంటెన్సిటీ అంటే ఎవరి ఇంటెన్సిటీ, లైట్ ఇంటెన్సిటీ అనేది మాక్సిమం ఉంటుంది. లైట్ ఇంటెన్సిటీ మాక్సిమం ఉందంటే మోర్ లైట్ అనేది ఆ రీజియన్ లోకి ఎంటర్ అవుతుంది. కాబట్టి అక్కడ ఫామ్ అయ్యేది ఏంటంటే బ్రైట్ రీజియన్. ఆ రీజియన్ మొత్తం బ్రైట్ గా కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి డిస్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ అంటే చూసారు కదా, అవుట్ ఆఫ్ ఫేజ్ లో ఉన్న టూ వేవ్స్ అనేవి కంబైన్ అయితే అక్కడ ఏమవుతుందంటే మినిమం యాంప్లిట్యూడ్ ఉంటుంది. అసలు మినిమం యాంప్లిట్యూడ్ అంటే ఇంటెన్సిటీ కూడా మినిమం ఉంటుంది. సో దాంట్లోకి లైట్ అనేది తక్కువగా ఎంటర్ అవుతుంది కాబట్టి ఆ రీజియన్ అంతా డార్క్ గా ఉంటుంది. దాన్ని ఏమన్నాడు వాడు, డార్క్ ఫ్రింజ్ అన్నాడు. సో ఇప్పుడు డార్క్ ఫ్రింజ్ కి మనం అలాగే బ్రైట్ ఫ్రింజ్ కి ఏం చేద్దామంటే డెరివేషన్ ఇంటర్ఫియరెన్స్ లో అసలు మాక్సిమం మినిమం ఎప్పుడు ఫామ్ అవుతాయి అనేది చూద్దాం. మాక్సిమం ఇంటెన్సిటీ అండ్ మినిమం ఇంటెన్సిటీ. మాక్సిమం ఇంటెన్సిటీ అండ్ మినిమం ఇంటెన్సిటీ. in interference. Consider two waves. So the displacement equations of a two waves are y1 is equals to a cos omega t. y2 is equals to a cos omega t plus phi, where phi is the phase difference between the two waves. అర్థమైంది కదండి. ఇక్కడ నేను టూ వేవ్స్ కన్సిడర్ చేసుకున్నాను. వాటి యొక్క డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్స్ ఏంటి అంటే y1 ఈక్వల్స్ టు a cos omega t అండ్ y2 ఈజ్ ఈక్వల్స్ టు a cos omega t ప్లస్ phi. ఇప్పుడు ఈ రెండు కూడా కంబైన్ అయ్యి అంటే ఇంటర్ఫియరెన్స్ జరిగింది. దెన్ ద రిజల్టెంట్ displacement of the two waves, if two waves are interfere, if these two waves are interfere, if these two waves are interfere, then the resultant displacement రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామండి, మీకు ఆల్రెడీ చెప్పాను.
ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్పోజిషన్ లో వెక్టర్ సమ్ ఆఫ్ ది ఇండివిజువల్ వేవ్స్ రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ y net is equals to y1 bar plus y2 bar. So add change. So y is equals to y1 ఎంతండి a cos omega t plus y2 అంటే a cos omega t plus phi, where phi is the phase difference between the two waves. ఇప్పుడు ఈ రెండింటిలో a కామన్ తీద్దాం. సో a కామన్ తీస్తే మిగిలింది ఏముంటుందండి cos omega t plus cos omega t plus phi. మనకి మ్యాథ్స్ లో ఒక ఫార్ములా ఉంటుందండి ఏంటంటే cos a plus cos b ఫార్ములా ఏంటండి ఫార్ములా 2 cos a plus b by 2 cos a minus b by 2. అదే కంటే ఫార్ములా ఏంటంటే ఫార్ములా cos a plus cos b ఫార్ములా ఏంటంటే 2 cos a plus b by 2 into cos a minus b by 2. అదే రా. సో ఇక్కడ a ప్లేస్ లో ఒమేగా t ఉంది, b ప్లేస్ లో ఒమేగా t plus phi ఉంది. సో a ఇంటూ ఇది cos a plus cos b ఫార్ములా ఉంది కాబట్టి 2 cos a plus b by 2. a అంటే అంటే ఇక్కడ ఒమేగా t ప్లస్ b అంటే omega t plus phi by 2. Next cos a minus b by 2. So cos into a ante omega t minus omega t, a minus kadandi, a minus ante minus omega t minus phi by 2. ఓకేనండి, అర్థమైంది కదా. సో ఇప్పుడు క్యాన్సిల్ అయిపోయినానంటే క్యాన్సిల్ చేయండి, ఒమేగా టీ మైనస్ ఒమేగా టీ క్యాన్సిల్. ఓకేనండి. సో ఇక్కడ ఒమేగా టీ ప్లస్ ఒమేగా టీ అంటే 2 ఒమేగా టీ, ఒమేగా టీ ప్లస్ ఒమేగా టీ అంటే 2 ఒమేగా టీ. చలో y is equals to so y is equals to 2 omega t plus 5 by 2 into sorry ఇక్కడ కాస్ రిలేషన్ so y is equals to a into 2 cos of omega t plus omega t, 2 omega t plus 5 by 2 cos మిగిలింది ఏంటండి omega t క్యాన్సిల్ అయిపోతే cos of minus 5 by 2. cos లో మైనస్ cos of minus theta అన్నా ఏమవుతుందంటే cos theta అయిపోతుందండి. సో cos 5 by 2. ఓకేనండి. నెక్స్ట్ ఇప్పుడు సెపరేట్ చేద్దాం. y is equals to 2 ని ఎదురుకి తీసుకొస్తే 2a cos ఫస్ట్ ఇది రాసేస్తాను 5 by 2 ఇంటూ a కాబట్టి ఏ టర్మ్ ఎక్కడ రాసినా పర్లేదు. సో cos దీన్ని సెపరేట్ చేస్తాను 2 omega t by 2 plus 5 by 2. అర్థమైంది కదండి. డినామినేటర్ ఏం చేశాను దీనికి దీనికి సెపరేట్ చేసి రాశాను. ఇప్పుడు 2 గెట్ క్యాన్సిల్, y is equals to 2a cos 5 by 2 cos omega t plus 5 by 2. ఓకేనండి. సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే కంపేర్ above equation with y equals to a cos omega t. y is equals to a cos omega t తో కంపేర్ చేస్తే omega t ఇక్కడ omega a ప్లేస్ లో ఏముందండి చూడండి. ఈ ఈక్వేషన్ తో కంపేర్ చేద్దాం. కంపేర్ చేస్తే cos omega t అంటే సరిపోదు.
ఎందుకంటే ఇది π/2 అనేది ఫేజ్ డిఫరెన్స్. ఇంకా ఏ ప్లేస్ లో ఏముంది అంటే 2a cos π/2 అంటే ఈ 2a cos π/2 అనేది a కి ఈక్వల్ అవుతుంది. a అంటే ఏమవుతుంది ఇక్కడ యాంప్లిట్యూడ్ అవుతుంది. అంటే యాంప్లిట్యూడ్ ఆఫ్ ది రిజల్టెంట్ వేవ్ ఈజ్ ఈక్వల్ టు 2a cos π/2. ఓకేనండి, విత్ రిజల్టెంట్ వేవ్ ఈక్వేషన్. Resultant wave equation is this is equation 1, this is equation 2. From 1 and 2, a is equals to 2a cos π/2. This is the amplitude of the resultant wave. ఇంటర్ఫియరెన్స్ లో వచ్చిన రెండు వేవ్స్ ఇంటర్ఫియర్ అవడం వల్ల వచ్చిన రిజల్టెంట్ వేవ్ యొక్క యాంప్లిట్యూడ్ ఎంత వచ్చిందంటే 2a cos π/2. ఓకేనండి. సో ఇప్పుడు మాక్సిమాకి కండిషన్ రాదు. ఓకేనా, condition for maximum. Maximum condensity condition. ఇప్పుడు ఈ ఈక్వేషన్ అనేది సో ఇప్పుడు యాంప్లిట్యూడ్ మాక్సిమం వచ్చింది. ఇంటెన్సిటీ అంటే మనకి ఇంటెన్సిటీ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటండి a స్క్వేర్. యాక్చువల్లీ ఇంటెన్సిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు k ఇంటూ a స్క్వేర్. మీరు k అనేది 1 అనుకుంటే i ఈజ్ ఈక్వల్స్ టు ఏమొచ్చిందంటే a స్క్వేర్ వచ్చింది. సో i ఈజ్ ఈక్వల్స్ టు a స్క్వేర్ అంటే ఏమవుతుందండి 2a cos π/2 హోల్ స్క్వేర్ అంటే i ఈజ్ ఈక్వల్స్ టు 4a స్క్వేర్ cos స్క్వేర్ π/2. So I is equals to 4I0 into cos square π/2, where I0 is the intensity of each wave. Intensity of each wave. ఇప్పుడు దీన్ని బట్టి చూడండి, ఐ అనేది మాక్సిమం అవ్వాలి అంటే అది దేని మీద డిపెండ్ అయ్యింది? ఐ వాల్యూ మొత్తం దేని మీద డిపెండ్ అయ్యింది? 4 అనేది కాన్స్టెంట్, I0 అనేది కూడా కాన్స్టెంట్. ఎందుకంటే ఇండివిజువల్ వేవ్ ఇంటెన్సిటీస్ మారవు, అవి కాన్స్టెంట్ గానే ఉంటాయి. సో ఇంకా మారి తెలియ ఏంటి అంటే cos స్క్వేర్ π/2 అనేది మారుతుంది. సో అంటే ఇక్కడ ఈ π/2 యాంగిల్ అనేది మారుతూ ఉంటే మనకి ఇక్కడ I0 వాల్యూ అంటే ఐ వాల్యూ కూడా ఏమవుతుందంటే మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఐ వాల్యూ మాక్సిమం అవ్వాలి అంటే మనం మాక్సిమం కండిషన్ కాదు. సో ఇఫ్ for intensity maximum అవ్వాలి అంటే Imax మాక్సిమం అవ్వాలి అంటే కండిషన్ ఏంటంటే cos π/2 వాల్యూ ఎంత ఈక్వల్ అవ్వాలంటే 1 కి ఈక్వల్ అవుతుంది. అంతే కదండి, అప్పుడే కదండి మాక్సిమం అవుతుంది. ఒకవేళ మినిమం అవ్వాలంటే cos π/2 వాల్యూ 0 కి ఈక్వల్ అవుతుంది. సో cos π/2 ఎక్కడ 1 అవుతుంది? ఏ వాల్యూస్ దగ్గర 1 అవుతుంది అంటే π is equals to 0, π equals to 0, 0/2 అంటే cos 0 వాల్యూ ఎంత అంటే 1. అలాగే నెక్స్ట్ సో నెక్స్ట్ π ఈక్వల్స్ టు 0 దగ్గర cos వాల్యూ 1 అవుతుంది. ఎందుకంటే cos 0/2 అంటే cos 0 వాల్యూ ఎంత అంటే 1. నెక్స్ట్ π ఈజ్ ఈక్వల్స్ టు 2π. ఓకేనండి, 2π అంటే 2 క్యాన్సిల్ అయిపోతే π cos π అంటే cos 180 వాల్యూ కూడా ఏమవుతుందంటే 1. సో అలాగే 4π అండ్ సో ఆన్. ఓకేనండి, అంటే దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు అంటే π ఈజ్ ఈక్వల్స్ టు 2nπ, వేర్ n ఈజ్ ఈక్వల్స్ టు where
n is equals to 0, 1, 2, 3 and so on. ఓకేనండి. సో ఫేజ్ డిఫరెన్స్ ఎంత దగ్గర 2np దగ్గర మనకి ఏమవుతుందంటే I వాల్యూ ఏమవుతుందంటే మాక్సిమం అవుతుంది. దిస్ ఈస్ ది కండిషన్ ఫర్ 0 pi is equals to 2np is the condition for maximum intensity in interference. నెక్స్ట్ పాత్ డిఫరెన్స్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. మనకి రిలేషన్ తెలుసండి. ఫేజ్ డిఫరెన్స్ కి పాత్ డిఫరెన్స్ కి రిలేషన్ ఏంటంటే phi is equals to 2 pi by lambda into delta x, where delta x is the path difference, where delta x equals to path difference, phi is the phase difference. అంతే కదండి. సో ఇప్పుడు నాకు డెల్టా ఎక్స్ వాల్యూ కావాలి అంటే డెల్టా ఎక్స్ ఇటు సైడ్ వచ్చేసి ఈ 2 పై బై లాంబ్డా ఇటు సైడ్ తీసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుందంటే లాంబ్డా బై 2 పై ఇంటూ ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది కదా పై. సో డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు లాంబ్డా బై 2 పై ఇంటూ పై. బట్ మనకి పై వాల్యూ ఎంత తెలుసండి 2n పై సబ్స్టిట్యూషన్ చేయండి. బట్ పై ఈజ్ ఈక్వల్స్ టు 2n పై ఇందులో సబ్స్టిట్యూషన్ చేస్తే డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు లాంబ్డా బై 2 పై ఇంటూ 2n పై. అంతే కదండి. సో ఇప్పుడు 2 క్యాన్సిల్, పై క్యాన్సిల్, మిగిలింది ఏంటంటే n లాంబ్డా, వేర్ n ఈజ్ ఈక్వల్స్ టు 0, 1, 2, 3 and so on. ఓకేనండి. వేర్ n ఈజ్ ఈక్వల్స్ టు 0, 1, 2, 3 and so on. This is the path difference అన్నమాట. This is the path difference for maximum, for Imax అంటే ఇంటెన్సిటీ మాక్సిమం. ఇది కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ లో జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి డిస్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్. Next, condition for minimum intensity. Condition for minimum. So, మనకి మినిమం ఇంటెన్సిటీ జరగాలి అంటే మనకి I is equals to ఫార్ములా ఏమొచ్చిందండి 4I0 into cos square pi by 2 అంతే కదా. సో I max కంటే cos pi by 2 వాల్యూ 1 అన్న. మరి I minimum కి ఫర్ I minimum cos pi by 2 వాల్యూ ఎంతకి ఈక్వల్ అవ్వాలి అంటే 0 కి ఈక్వల్ అవ్వాలి. అంతే కదండి. మినిమం అంటే 0 కంటే తక్కువే ఉండదు 0. సో cos 0 pi by 2 వాల్యూ 0 అయితే I ఏమవుతుందంటే మినిమం అవుతుంది. మరి cos pi by 2 0 వాల్యూస్ ఎక్కడ అవుతుంది అంటే pi is equals to pi 3 pi 5 pi 7 pi and so on. ఈ వాల్యూస్ దగ్గర కాస్ వాల్యూ ఏమవుతుందంటే cos pi by 2 వాల్యూ 0. cos pi by 2 వాల్యూ ఎప్పుడైతే 0 అయిందో I ఇంటెన్సిటీ కూడా ఏమవుతుందంటే 0 అవుతుంది. అంటే దీనికి 0 ఇంటెన్సిటీ కండిషన్ అనొచ్చు దీన్ని, లేదా మినిమం ఇంటెన్సిటీ కండిషన్ అని కూడా మనం అనొచ్చు. ఓకేనండి. సో ఇప్పుడు దీన్ని బట్టి ఏం రాయొచ్చు అంటే పై ఈజ్ ఈక్వల్స్ టు జనరల్ లైన్ ఎలా రాయొచ్చు అంటే 2n minus 1 into pi, 2n minus 1 into pi, where n is equals to 1, 2, 3 and so on. ఓకేనండి. సో ఇప్పుడు n is equals to 1 పెట్టారనుకో 2 minus 1 అంటే 1 into pi అంటే pi, cos 180 by 2 అంటే cos 90 వాల్యూ ఎంత అంటే 0. అలా మీరు n is equals to 1, 2, 3 సబ్స్టిట్యూషన్ చేసుకుంటే ఈ వచ్చి వాల్యూ జనరల్ ఫార్ములాలో వచ్చి వాల్యూస్ అన్ని కూడా ఏమవుతాయి అంటే కాస్ వాల్యూస్ 0 కి ఈక్వల్ అవుతాయి.
అంటే ఈ అన్ని కండిషన్స్ దగ్గర కూడా అక్కడ కాస్ పై వాల్యూ మినిమం కాబట్టి π/2 వాల్యూ ఇంటెన్సిటీ కూడా ఏమవుతుందంటే మినిమం అవుతుంది. ఇప్పుడు మనం ఫేజ్ పాత్ డిఫరెన్స్ ఫైండ్ వచ్చాము. పాత్ డిఫరెన్స్ కి ఫేజ్ డిఫరెన్స్ కి రిలేషన్ ఏంటండి? పాత్ డిఫరెన్స్ సో మనకి ఫార్ములా తెలుసు, π ఈజ్ ఈక్వల్స్ టు 2π/λ ఇంటూ డెల్టా ఎక్స్. దీని నుంచి డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు λ/2π ఇంటూ π. బట్ π ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వచ్చిందండి మనకి? 2n-1 ఇంటూ 5. అదే కదా వచ్చింది, అది సబ్స్టిట్యూషన్ చేయండి. ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూషన్ చేస్తే డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు λ/2π ఇంటూ 2n-1 ఇంటూ 5. 5 గెట్ క్యాన్సిల్, అంతే కదండి. 2n-1 ఇంటూ 5/2 ఓకేనా. సో ఇప్పుడు దీని నుంచి ఏం రాయొచ్చు అంటే డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2n-1 ఇంటూ λ/2. దిస్ ఈజ్ ది పాత్ డిఫరెన్స్ ఇన్ మినిమం కండిషన్, ఇంటెన్సిటీ మినిమం కండిషన్. ఓకే, అర్థమైంది కదండి. దిస్ ఈజ్ ది ఇంటర్ఫియరెన్స్ ఆఫ్ లైట్. ఇంటర్ఫియరెన్స్ ఆఫ్ లైట్ లో ఎన్ని ఉన్నాయండి? కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ అండ్ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్. కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ లో మాక్సిమం కి కండిషన్, అలాగే డిస్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ లో మినిమం కి కండిషన్, అలాగే రెండింటిలో కూడా పాత్ డిఫరెన్స్ కి మనం రిలేషన్ ఇవన్నీ కూడా మనం క్యాలిక్యులేట్ చేస్తామండి. ఇవన్నీ కూడా ఫార్ములాస్ మీరు థరోలీ గుర్తుపెట్టుకుంటే కనుక, ప్రాక్టీస్ చేయగలిగితే కనుక నెక్స్ట్ ప్రాబ్లమ్స్ లో మీకు చాలా చాలా యూజ్ అవుతాయి. న్యూమరికల్స్ కూడా మీరు ఈజీగా చేయగలుగుతారు. ఓకేనండి. సో నెక్స్ట్ క్లాస్ లో మనం యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ గురించి, అలాగే డైఫ్రాక్షన్ పోలరైజేషన్ గురించి కూడా చెప్పుకుందాం అండి. సో చెప్పిన టాపిక్స్ అన్ని థరోలీ చదవండి, మంచి మార్క్స్ తెచ్చుకోండి. ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.